గత కొన్ని సీజన్లుగా నిరాశపరుస్తూ వచ్చాయి కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్. చెత్త పర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ పూర్తిగా నిరాశకు గురిచేశాయి. అయితే సీజన్ మధ్యలో ఇవి రెండు పూర్తిగా మారిపోయాయి. దీంతో ఏకంగా ఫైనల్ కు చేరుకున్నాయి. దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థులను భయపెడుతూ వచ్చిన ఈ జట్ల మధ్య టైటిల్ ఫైట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అంతా రివర్స్ అయింది. ఐపీఎల్లో కేకేఆర్ నయా ఛాంపియన్ గా అవతరించింది. సీజన్ ఆరంభం నుంచి అదరగొడుతూ వచ్చిన అయ్యర్ సేన ఫైనల్లోనూ అదే డామినేషన్ ను కంటిన్యూ చేసింది. మ్యాచ్ ను వన్ సైడ్ చేసేసి కప్పును ఎగరేసుకుపోయింది. అయితే రన్నర్ అప్ గా నిలిచిన సన్ రైజర్స్ కు కోల్కతా ఓనర్ షారుఖ్ ఖాన్ అవమానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేకేఆర్ ఓనర్ షారుఖ్ సొంత జట్టుతో పాటు అపోజిషన్ టీం ప్లేయర్స్ తోనూ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడు. మ్యాచ్ ముగిసాక ఎవరు గెలిచినా సరే ఇరు జట్ల ఆటగాళ్లను కలుస్తాడు. ఆటగాళ్ల గురించి ఆరా తీయటం, వారితో ఫోటోలు దిగటం, వారిని అభినందించడం కింగ్ ఖాన్ కు అలవాటు. దీంతో షారుఖ్ ఖాన్ పై క్రికెట్ లవర్స్ కు మరింత రెస్పెక్ట్ పెరిగింది. అయితే ఐపీఎల్ 2024 ఫైనల్లో మాత్రం ఆయన ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. మ్యాచ్ ముగిసాక ట్రోఫీతో కోల్కతా టీం మొత్తం గ్రూప్ ఫోటో దిగింది. ఆ టైంలో తాను ఇవ్వటమే గాక జట్టు సభ్యులందరినీ ఫ్లయింగ్ కిస్ ఇవ్వమన్నాడు షారుఖ్. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. ఫ్లయింగ్ కిస్ విషయంలో కేకేఆర్ పేసర్ హర్షిత్ రాణాకు ఎస్ఆర్హెచ్ కు మధ్య రివెంజ్ స్టోరీ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ మొదట్లో రెండు జట్లకు మధ్య జరిగిన మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్ ను అవుట్ చేశాక సన్ రైజర్స్ డగౌట్ వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి అవమానించాడు హర్షిత్. అప్పటి నుంచి అతడిపై ఆరెంజ్ ఆర్మీ పగతో రగిలిపోతుంది. ఇలా ఫ్లయింగ్ కిస్ ఇచ్చినందుకు అతని మ్యాచ్ ఫీజులో కోత విధించడంతో పాటు ఇంకోసారి రిపీట్ చేసినందుకు బ్యాన్ కూడా విధించారు. ఈ నేపథ్యంలో పుండు మీద కారం చల్లినట్లు హర్షిత్ సెలబ్రేషన్ ను ఫైనల్ మ్యాచ్ ముగిసాక రిపీట్ చేశాడు షారుఖ్. టీం అందరితో కలిసి ఫ్లయింగ్ కిస్ ఇస్తూ ఎస్ఆర్హెచ్ ను దారుణంగా అవమానించాడు. అసలే ఓటమి బాధలో ఉన్న సన్ రైజర్స్ అభిమానులకు ఇది మింగుడు పడటం లేదు. మరి షారుఖ్ చేసిన పనిపై ఐపీఎల్ మేనేజ్మెంట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.